హాయ్ అండి. అందరికీ నమస్కారం. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ డిఆర్ తక్కువగా ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కీలక తీర్పయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే సుప్రీంకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్ డిఏ కంటే పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ తక్కువగా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొంది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరలేలాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. డీఏడీఆర్ రెండు ఒకే లక్ష్యంతో ఉంటాయని, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ద్రవ్యోల్బణం ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరినీ సమానంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల డీఏడీఆర్ పెంపు రేట్లు వేర్వేరుగా ఉండటానికి హేతుబద్ధ కారణం ఉండదని కోర్టు పేర్కొంది. ఒకే పరిస్థితిలో ఉన్న రెండు వర్గాలకు వేర్వేరు ప్రయోజనాలు ఇవ్వడం అన్యాయమని స్పష్టం చేసింది. ఈ వివాదం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించింది. సంస్థ ఉద్యోగులకు 14% డీఏ పెంపు ఇవ్వగా, పెన్షనర్లకు కేవలం 11% డీఆర్ మాత్రమే పెంచింది. దీనిపై పెన్షనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా, కేరళ ప్రభుత్వం, కేఎస్ఆర్టీసీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేరళ ప్రభుత్వం కోర్టులో ఉద్యోగులు, పెన్షనర్లు వేర్వేరు వర్గాలని వాదించింది. అందువల్ల వారికి వేర్వేరు రేట్లలో డీఏ, డీఆర్ ఇవ్వడం సరైనదేనని తెలిపింది. అదేవిధంగా ఆర్థిక పరిమితులు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కేఎస్ఆర్టీసీ కూడా తమ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, అందుకే పెన్షనర్లకు తక్కువ పెంపు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పింది. పెన్షనర్లు మాత్రం డీఏ, డీఆర్ రెండు ఒకే ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం ఇద్దరినీ సమానంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి వేర్వేరు రేట్లు అన్యాయమని వాదించారు. పౌరుల సమాన హక్కులను ఇది ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. చివరకు కోర్టు పెన్షనర్ల వాదనను సమర్థించింది. ఉద్యోగులు, పెన్షనర్లు వేర్వేరు వర్గాలైన ద్రవ్యోల్బణం విషయంలో ఈ భేదం వర్తించదని స్పష్టం చేసింది. సమాన పరిస్థితుల్లో ఉన్నవారికి అసమాన ప్రయోజనాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఉన్న ఒక వర్గానికి తక్కువ ప్రయోజనం ఇవ్వడానికి ఇది సరైన కారణం కాదని కోర్టు పేర్కొంది. ప్రయోజనాలను ఆలస్యం చేయవచ్చు కానీ అసమానంగా ఇవ్వడం సమర్థించలేమని స్పష్టం చేసింది. చివరగా సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం కేఎస్ఆర్టీసీ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసి కేరళ హైకోర్టు తీర్పును పూర్తిగా సమర్థించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ముఖ్యమైన ఉపశమనం కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు. డీఏ, డీఆర్ విషయంలో సమానత్వం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఇతర రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.